వ్యాసుడు పరాశరుడనే గొప్ప ఋషి కొడుకు. వేదాలను 4 ప్రత్యేకమైన వేదాలుగా విడదీసినందుకు ఆయన్ని వేదవ్యాసుడు అని పిలుస్తాం. 5వ వేదంగా భారతాన్ని రాయాలని వ్యాసుడు అనుకున్నాడు. ముందుగా బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. ఏంటి నాయనా నీ కోరిక అని వ్యాసుడిని అడిగాడు బ్రహ్మ. మహాభారతం రాయడంలో తనకి సహాయం చేయడం కోసం ఎవరైనా ఒకరిని ఇమ్మని కోరాడు. చంద్రవంశంలో భరతుడు అనే గొప్ప రాజున్నాడు. అతని వంశంలోని వారి కథే మహాభారతం. అన్ని ఆటంకాలని ఆపగలిగిన మన విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, అతడిని ప్రార్థించు అని చెప్పాడు బ్రహ్మ. బ్రహ్మ చెప్పిన విధంగా వినాయకుణ్ణి మనస్సులో ప్రార్థించాడు వేదవ్యాసుడు. మరుక్షణం వినాయకుడు ఆయన ముందు ప్రత్యక్షం అయ్యాడు. విఘ్నరాజా, నీవల్ల నాకో సాయం కావాలి. నేను చెప్పే మహాభారత కథ నీవు ఒక్కడివే రాయగలవు. ఆ సహాయం చెయ్యమని ప్రార్థించాడు వేదవ్యాసుడు. దానికి ఒప్పుకున్నాడు వినాయకుడు. కాని ఒక షరతు విధించాడు. తను రాయడం ఆపడానికి వీల్లేనంత వేగంగా చెపితేనే రాస్తానన్నాడు వినాయకుడు. ఆ మాటకు వ్యాసుడు ఒప్పుకున్నాడు. అలాగే వినాయకుడు కూడా తను చెప్పేది అర్థం చేసుకోకుండా రాయకూడదు అనే షరతు వ్యాసుడు విధించాడు. ఆ విధంగా మహాభారత రచన ప్రారంభమయ్యింది. అనగనగా శంతనుడని ఒక మహారాజు. ఆయన రాజధాని హస్తినాపురం. ఒకరోజు ఆయన వేటకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక అందమైన యువతి ఆయన కంటపడింది. అంత అడవిలో ఒంటరిగా ఉన్న సుందరి ఎవరో అని రాజు అనుకున్నాడు. ఈమె అందాన్ని చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది. అందంలో ఈమె దేవకన్యలా అనిపిస్తోంది. ఆమె దగ్గరకు వెళ్ళి, ఓ అతిలోక సుందరి, నేను శంతన మహారాజుని. నీ అందం చూస్తుంటే ఇక్కడ్నించి ఒక్క అడుగు కూడా వెయ్యలేకపోతున్నాను. నీవు నన్ను పెళ్లి చేసుకుంటే హస్తినాపురానికి రాణిని చేస్తాను అని ప్రమాణం చేశాడు శంతన మహారాజు. అప్పుడామె ఒక షరతు పెట్టింది. నేను ఎవ్వరినో ఎప్పుడూ నన్ను అడగకూడదు. నేనేమి చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదు అంది. అందుకు ఒప్పుకుని శంతనుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఆ దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. పుట్టిన వెంటనే ఆ తల్లి బిడ్డను గంగానదిలో వదిలివచ్చింది. శంతనుడు ఆ దృశ్యం కళ్ళారా చూశాడు. అరే, ఆమె ఏదైనా దయ్యం కాదు కదా అని అతనికి సందేహం వచ్చింది. అలా వరుసగా 7 కొడుకులు పుట్టారు. అందరినీ ఆమె నదిలో వదిలిపెట్టింది. ఇదంతా చూస్తున్నా శంతనుడు ఏమీ చెయ్యలేకపోయాడు. శంతనుడు ఏమైనా సరే ఆమెకు తానిచ్చిన మాట తప్పకూడదు అని నిశ్చయించుకున్నాడు. అంతలోనే 8వ కొడుకు పుట్టాడు. సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. చంద్రుడిలా అందంగా ఉన్నాడు.
మళ్ళీ ఆమె ఆ పిల్లవాడిని తీసుకుని బయలుదేరింది. ఇక శంతన మహారాజు ఆగలేకపోయాడు. ఆమెకు అడ్డుపడ్డాడు. నువ్వు నిజంగా తల్లివేనా? ఏమైనా సరే ఈ బిడ్డను నేను నీకివ్వను అని చెప్పాడు. ఆ మాటకు ఆమె, బిడ్డను నీ దగ్గరే ఉంచుకోకాని నాకిచ్చిన మాట తప్పావు, ఈ క్షణమే వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. శంతనుడు ఆమెను బ్రతిమిలాడాడు, వెళ్ళవద్దని ప్రార్థించాడు. శంతనుడు ఎంతగా వేడుకున్నా ఆమె ఒప్పుకోలేదు. మహారాజా, నువ్వు ఇచ్చిన మాట తప్పావు, అందుకనే నేను వెళ్ళిపోతున్నాను అంది. నువ్విప్పుడు ఎక్కడికి వెళతావు అని అడిగాడు. అందుకామె తను గంగాదేవి అని జవాబిచ్చింది. రాజు ఆశ్చర్యానికి అంతులేదు. మనిషి రూపంలో వచ్చిన గంగాదేవివా అని అడిగాడు. అవును, 8 మంది అష్టవసువులనే దేవతల కోసం మానవ రూపంలో రావలసి వచ్చింది అంది గంగ. శంతనుడికి ఏమీ అర్థం కాలేదు. వివరంగా చెప్పు అని అడిగాడు. ఒకప్పుడు వశిష్ఠ మహర్షికి చెందిన నందిని అనే మహిమగల ఆవు ఉండేది. భూమి మీదకి విహారానికి వచ్చిన అష్టవసువులు అనే దేవతలు దానిని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఆ విషయం తెలిసిన వశిష్ఠుడు, వాళ్ళు స్వర్గంలో ఉండడానికి తగిన వాళ్లు కాదన్నాడు. వాళ్లు చేసిన పనికి ఫలితంగా భూమ్మీద మనుషులుగా పుట్టమని శపించాడు. ఆ శాపానికి భయపడిన ఆ దేవతలు వశిష్ఠుడిని క్షమించమని బ్రతిమిలాడారు. కాని వశిష్ఠుడి మనసు మారలేదు. వాళ్ళ శిక్ష అనుభవించక తప్పదన్నాడు. ఒక మార్గం చెప్పాడు. భూమ్మీద గంగాదేవి వాళ్లకు తల్లి అయితే తొందరగా తిరిగి స్వర్గం చేరుకునే వరం ఇచ్చాడు. అప్పుడు అష్టవసువులు గంగాదేవిని ప్రార్థించారు. అమ్మా గంగాదేవి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని ప్రార్థించసాగారు. భూలోకంలో మాకు తల్లివై శాపం నుంచి విముక్తిని ప్రసాదించు తల్లి అంటూ వేడుకున్నారు. వారిమీద జాలితో ఇలా భూలోకంలో అవతరించానని గంగాదేవి సమాధానమిచ్చింది. ఆమె చెప్పినదంతా విన్న శంతనుడు తనను క్షమించమని వేడుకున్నాడు. విడిచి వెళ్ళొద్దని బ్రతిమిలాడాడు. కాని ఆమె ఒప్పుకోలేదు. నేను వెళ్ళి తీరాలి. దేవతలు నీకు మేలు చేస్తారు. ఈ బిడ్డను నా వెంట తీసుకువెళ్ళి పెంచుతాను అని చెప్పింది. మన ప్రేమకు గుర్తుగా తిరిగి వాడిని అప్పగిస్తాను అని చెప్పింది. అలా బిడ్డతో సహా మాయమైపోయింది గంగ. అయ్యో గంగా అంటూ బాధపడ్డాడు శంతనుడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు గంగ ఒడ్డున తిరుగుతూ ఉండగా ఒక యువకుణ్ణి చూశాడు శంతన మహారాజు. స్వర్గానికి రాజైన ఇంద్రుడికన్నా గొప్పగా ప్రకాశిస్తున్నాడు. ఎవరై ఉంటాడో అని అనుకున్నాడు శంతన మహారాజు. వరదమీద ఉన్న గంగ ముందుకు రాకుండా అడ్డంగా బాణాలతో ఎంత అందంగా నిర్మించాడు ఆ అడ్డుకట్ట అని ఆశ్చర్యపోయాడు. ఎవరు నాయనా నువ్వు అని అడిగాడు శంతన మహారాజు. అంతలో గంగాదేవి
అక్కడ ప్రత్యక్షమయింది. రాజు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. వచ్చావా నా గంగా అంటూ ప్రేమగా పలకరించాడు. ఈ కుర్రవాణ్ణి నువ్వు గుర్తుపట్టలేదా మహారాజా? వీడు మన బిడ్డ, మన 8వ బిడ్డ అని జ్ఞాపకం చేసింది గంగ. బాణాలు వేయడంలో ఎంతో నేర్పరి, తేజస్సులో పరాక్రమంలో పరశురాముని అంతటివాడు అని వివరించింది. నా ఆశీస్సులతో సహా వాడిని నీకు అప్పగిస్తున్నాను అంటూ ఆ బాలుణ్ణి శంతనుడికి అప్పగించింది గంగ. అంతటితో తన పని పూర్తయినట్లుగా గంగ మాయమైపోయింది. ఆ రోజు హస్తినాపురంలో బ్రహ్మాండమైన పండుగ జరిగింది. శంతనుడు రాజ్యసభలో, మంత్రి సామంతులారా, హస్తినాపుర పౌరులారా, వీడు నా కుమారుడు దేవవ్రతుడు అని చెప్పాడు. అతి గొప్పదైన మన రాజ్యానికి ఇతడిని యువరాజుని చేస్తున్నాను అని శంతన మహారాజు ప్రకటించాడు. కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒకరోజున శంతనుడు యమునా నది ఒడ్డున తిరుగుతుండగా ఒక విచిత్రమైన సువాసన అతణ్ణి ఆకర్షించింది. ఈ అద్భుతమైన సువాసన ఎక్కడ్నుంచి వస్తోంది అని ఆలోచించసాగాడు. అంతలో అపురూపమైన అందంతో ఉన్న ఒక స్త్రీ అతనికి కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్ళి, ఓ అపురూప సౌందర్యవతి, ఈ దివ్యమైన సుగంధం నీ దగ్గర్నుంచేనా వస్తున్నది అని అడిగాడు. అప్పుడామె, అవును మహారాజా, ఒక మహర్షి 1 యోజనం వరకు నా సువాసన వ్యాపించేలా యోజన గంధి అయ్యేలా నాకు వరం ఇచ్చారు అంది. యోజనం అంటే 5 మైళ్ళు, అంటే 5 మైళ్ల వరకు సువాసన వ్యాపించేలా వరం ఇచ్చాడన్నమాట. శంతనుడు అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఓ సుందరి, నేను శంతన మహారాజుని. నీవు నాకు భార్యవై ప్రతిరోజూ నా జీవితంలో సువాసనలు వెదజల్లు అన్నాడు. దానికామె, ఓ రాజా, నేను సత్యవతిని, దాశరాజు కూతుర్ని. నన్ను వివాహం చేసుకోవాలి అంటే ముందుగా నా తండ్రి అనుమతి పొందాలి అని సమాధానమిచ్చింది. శంతనుడు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వివాహం ప్రస్తావన రాగానే దాశరాజు, మీరు నా కుమార్తెను పెళ్లాడతాను అనడంతోనే నా గౌరవం రెట్టింపయింది. నిరభ్యంతరంగా నా కూతుర్ని మీరు పెళ్లాడవచ్చు కాని అంటూ ఆగాడు. గొంతు సవరించుకుని, ఒక్క షరతు, ఆమెకు పుట్టినవారికే మీ తరువాత హస్తినాపుర సింహాసనం దక్కాలి అన్నాడు దాశరాజు. దీనితో శంతనుడికి కొండ విరిగి మీద పడ్డట్టయింది. అయ్యో, అంతటి గొప్పవాడైన నా కొడుకు దేవవ్రతుడికి నేనెలా ద్రోహం చేసేది అంటూ విచారపడ్డాడు. నిరాశతో నిట్టూరుస్తూ శంతనుడు హస్తినకు తిరిగి వచ్చాడు. తండ్రిని చూసిన దేవవ్రతుడు, అదేమిటి తండ్రి అలా ఉన్నారు? మీకంత విచారం కలిగించిన విషయం ఏమిటి అని అడిగాడు. కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకుని, నాయనా దేవవ్రత, నీవు నాకు ఒక్కగానొక్క కొడుకువి. చిరకాలం వర్ధిల్లు నాయనా. మన భరతవంశ మహారాజు పరంపరలో నీవు కూడా మహారాజుగా వర్ధిల్లాలి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. దేవవ్రతుడికి తండ్రి మనస్సులో బాధ అర్థం కాలేదు. తండ్రితో పాటుగా వెళ్లిన రథసారథిని అడిగి సంగతి అంతా తెలుసుకున్నాడు. గుర్రం ఎక్కి యమునా తీరంలో దాశరాజు కుటీరం చేరుకున్నాడు. నేను దేవవ్రతుణ్ణి, శంతన మహారాజు కొడుకుని. నీ కూతుర్ని మా తండ్రికిచ్చి వివాహం చేయమని అడగటానికి వచ్చాను అన్నాడు. హస్తినాపుర సింహాసనాన్ని నేను వదులుకుంటానని
ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు దేవవ్రతుడు. నీవు కోరుకుంటున్నట్లుగానే మా తండ్రి తరువాత నీ కుమార్తెకు పుట్టిన కొడుకే హస్తినాపురానికి రాజు అవుతాడు అని వాగ్దానం చేశాడు దేవవ్రతుడు. అతని మంచితనానికి ఆనందించి, నిజంగా నువ్వు భరతవంశ రాజులలో గొప్పవాడివి, నీ త్యాగం అపూర్వం అని దాశరాజు పొగిడాడు. అయినా దాశరాజుకు సందేహం తీరలేదు. కాని అంటున్న దాశరాజును చూసి, ఇంకా మీకున్న సందేహాలేమిటో చెప్పండి అని దేవవ్రతుడు అడిగాడు. దాశరాజు తన మనసులోని సందేహం బయటపెట్టాడు. నీవు నీ హక్కు వదులుకున్నా మీ పిల్లలకు సింహాసనం మీద హక్కు ఉంటుంది కదా అని అడిగాడు. దేవవ్రతుడిలో పట్టుదల పెరిగింది. మా భరతవంశం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా జీవితాంతం వరకు బ్రహ్మచారిగానే ఉండిపోతాను, వివాహం చేసుకోను అని శపథం చేశాడు. అతని మాటలకు ఆకాశం నుండి దేవతలు దేవవ్రతుని మీద పూలవర్షం కురిపించారు. నీ శపథం భీషణమైనది, కాబట్టి ఇకనించి నిన్ను అందరూ భీష్ముడు అని పిలుస్తారు అని దేవతలు ఆశీర్వదించారు. భీషణమైనది అంటే ఇంతకు ముందెప్పుడూ ఎవ్వరివల్ల చేతకానిది అని అర్థం. అక్కడున్న ప్రజలందరూ భీష్మా భీష్మా కలకాలం చల్లగా వర్ధిల్లు బాబూ అని ఆశీర్వదించారు. ఇక ఏ ఆటంకమూ లేకుండా శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని 2 కొడుకులు పుట్టారు. చిత్రాంగదుడు చిన్నతనంలోనే చనిపోతే భీష్ముడు రాజసభను సమావేశపరిచాడు. నా సోదరుడు విచిత్రవీర్యుణ్ణి హస్తినాపురానికి రాజుగా చేస్తున్నాను అని సభలో ప్రకటించాడు. అలా విచిత్రవీర్యుణ్ణి రాజుగా చేసిన కొన్నాళ్లకు భీష్ముడికి ఒక ఆలోచన వచ్చింది. విచిత్రవీర్యుడిని కలిసి, తమ్ముడూ, నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది అన్నాడు. కాశీరాజు తన 3 కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. నీవు వారిని పెళ్లి చేసుకో, నీ ద్వారా మన వంశం వర్ధిల్లాలి అని చెప్పాడు. స్వయంవరం అంటే అన్ని దేశాల రాకుమారులు రాకుమార్తె ఉండే చోటికి వస్తారు. రాకుమార్తె వారిలో తనకి నచ్చిన వారిని భర్తగా ఎన్నుకుంటుందన్నమాట. స్వయంవరానికి భీష్ముడు కాశీ బయల్దేరాడు. ఎంతోమంది రాజకుమారులు స్వయంవరానికొచ్చారు. వాళ్లందరిలో భీష్ముడు ఒక్కడే తన తమ్ముడి కోసం ఆ స్వయంవరానికొచ్చాడు. కాని అక్కడి రాజకుమారులంతా మరో విధంగా భావించారు. ఒక రాజకుమారుడు ఎవరా వచ్చేది అని ఆశ్చర్యపోతుంటే మరొక రాకుమారుడు ఆ వచ్చేది భీష్ముడు అని చెప్పాడు. బహుశా అతడు తన ప్రతిజ్ఞను మర్చిపోయినట్లున్నాడు అని ఒకరంటే, మరొక రాకుమారుడు అయినా ఈ వయసులో భీష్ముడికి పెళ్ళేమిటి అని హేళన చేశాడు. అంతేకాదు, రాకుమార్తెలు కూడా అతడిని చూసి ఎలా నవ్వుతున్నారో చూడండి అని మరొకరు అన్నారు. రాజకుమారులందరిలో సాల్వుడు అనే రాజు ముందుకు వచ్చాడు. భీష్మా, స్వయంవరం నుండి వెళ్ళిపో, లేదా ఈరోజు మా చేతుల్లో నీకు చావు తప్పదంటూ హెచ్చరించాడు. మిగిలిన రాజకుమారులందరూ సాల్వుడికి తోడుగా, రండి, మనమందరం అతడిని ఎదిరించి క్షణంలో అతని తల్లి గంగ దగ్గరకు పంపుదాం అన్నారు. వారి బెదిరింపులకు భీష్ముడు భయపడలేదు. నేను బాణం వేస్తే చాలు, మీరందరూ క్షణంలో నేలకరుస్తారు అంటూ బాణాలు వదిలాడు. రాకుమారులంతా అమ్మో అయ్యో అంటూ ఒకరొకరుగా కిందపడసాగారు. భీష్ముడి ప్రతాపానికి రాకుమారులందరూ పారిపోయారు. అప్పుడు భీష్ముడు
ముగ్గురు రాకుమార్తెలను రథం ఎక్కించుకుని హస్తినకు బయల్దేరాడు. దారిలో ఒక రాజకుమారుడు "ఆగు భీష్మా, ఆగు" అంటూ భీష్ముడిని ఆపాడు. "భీష్మా, నేను సాల్వుడిని. ఈ రాకుమార్తెలలో అంబ నన్ను ప్రేమిస్తోంది" అని చెప్పాడు. భీష్ముణ్ణి ఎలాగైనా ఓడించాలనే పంతంతో సాల్వుడు ఉన్నాడు. "నేను ఆమెను వివాహమాడి తీరుతాను, లేదా నా చేతుల్లో నీకు చావు తప్పదు" అని హెచ్చరించాడు. భీష్ముడు కూడా వెనక్కి తగ్గకుండా "సరే, అయితే కాసుకో" అంటూ యుద్ధానికి సిద్ధమయ్యాడు. వీళ్ళిద్దరి యుద్ధాన్ని చూసిన అంబకు భయం వేసింది. అయ్యో నా సాల్వా! సాల్వుడికి ఏమైనా అవుతుందేమోనని విచారించింది. చివరికి భీష్ముడిదే పైచేయి అయ్యింది. "పిరికి సాల్వా, ఇప్పుడు నీ ప్రాణం నా చేతుల్లో ఉంది. అయినా నిన్ను చంపను, వెళ్ళిపో" అన్నాడు భీష్ముడు. విచిత్రవీర్యుని పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళ్యాణమంటపంలో అంబ భీష్ముని దగ్గరికి వెళ్ళి ఇలా అంది: "మహానుభావా భీష్మా, నేను సాల్వుడినే భర్తగా భావిస్తున్నాను. నాకిలా బలవంతపు పెళ్లి చేయడం నీకు న్యాయమేనా?" అని అడిగింది. ఆ మాటకు ఆశ్చర్యపోయాడు భీష్ముడు. "అంబా, నువ్వు సాల్వుణ్ణి ప్రేమించినట్లు నాకు తెలీదు. నిన్ను వెంటనే అతని దగ్గరకు పంపుతాను" అన్నాడు. భీష్ముడు అంబను సాల్వుడి దగ్గరకు పంపాడు. ఆమె చెల్లెళ్ళైన అంబికని, అంబాలికని విచిత్రవీర్యునికిచ్చి వివాహం చేశాడు. అంబ ఎంతో ఆశతో సాల్వుని దగ్గరకు వెళ్ళింది. భీష్ముడు నీ ఎదురుగానే నన్ను ఓడించి అవమానపరిచాడు. ఇంకా నిన్నెలా పెళ్లి చేసుకోగలను అన్నాడు అంబతో సాల్వుడు. "దయచేసి నన్ను పెళ్లి చేసుకో సాల్వా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అంటూ అంబ ఎంతో బ్రతిమిలాడింది. సాల్వుడికి మనసు కరగలేదు. "వద్దు, నువ్వు భీష్ముడి దగ్గరికే వెళ్ళిపో" అన్నాడు. అంబ హస్తినాపురం తిరిగి వచ్చింది. జరిగిన సంగతంతా భీష్ముడికి చెప్పింది. భీష్ముడికి ఆమె మీద జాలి కలిగింది. "మా తమ్ముడితో నిన్ను భార్యగా స్వీకరించమని చెప్తాను" అన్నాడు. విచిత్రవీర్యుని మందిరంలో భీష్ముని మాటలకు విచిత్రవీర్యుడు ఒప్పుకోలేదు. "ఆమెను చూస్తే నాకు కూడా జాలివేస్తోంది. కాని సాల్వుణ్ణి ప్రేమించిన ఆమెను నేనెలా పెళ్లి చేసుకోగలను" అని సమాధానమిచ్చాడు. ఆ మాట తెలిసిన అంబకు చివరికి ఒక్కటే మార్గం తోచింది. "భీష్మా, ఇప్పుడు నాకు వేరే దారిలేదు. దయచేసి నువ్వే నన్ను పెళ్లి చేసుకో, నన్ను కాపాడు" అని అడిగింది. భీష్ముడికి కోపం వచ్చింది. "నువ్వే కాదు, దేవతలు వచ్చి చెప్పినా నేను చేసిన శపథం మార్చుకోను. అది తిరుగులేనిది" అంటూ సమాధానమిచ్చాడు. అంబ స్థితికి భీష్ముడికి జాలివేసింది. "వెళ్ళి సాల్వుడిని మరోసారి బ్రతిమాలి చూడు" అన్నాడు. అప్పటికే ఎన్నో అవమానాలు భరించిన అంబ చచ్చినా తానా పని చెయ్యను అంది. పాపం అంబ దుఃఖభారంతో ఎన్నో సంవత్సరాలు గడిపింది. భీష్ముడిమీద తన పగ తీర్చమని ఎంతోమంది రాకుమారులను బ్రతిమిలాడింది. దానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. భీష్ముడితో పోరాడితే మా ప్రాణాలకే ప్రమాదం. కత్తియుద్ధంలో అతడిని ఎవ్వరూ జయించలేరు. ఎవరైనా సరే ఓడిపోవలసిందే అన్నారు. అన్ని వైపులా ఆమెకు
నిరాశే ఎదురైంది. భీష్ముడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఆమె సుబ్రహ్మణ్యస్వామిని గురించి తపస్సు చేసింది. ఆ స్వామి ప్రత్యక్షమై ఆమెకు ఎప్పటికీ వాడని ఓ తామర పూలదండ ఇచ్చాడు. దీనిని ధరించినవాడు భీష్మునికి పరమశత్రువు అవుతాడు అని సుబ్రహ్మణ్యస్వామి అంబకి వరమిచ్చాడు. ద్రుపదుడి సాయం కోరుతూ అంబ రాజసభకు వెళ్ళింది. నన్ను మన్నించు, నేను నీకు సహాయం చేయలేను అన్నాడు ద్రుపదుడు. నువ్వు మరీ ఇంత పిరికివాడివి అనుకోలేదు అంది ఆమె. ఈ దండను ఓ గుమ్మానికి వేలాడదీసి నేను వెళ్ళిపోతున్నాను అన్నది అంబ. ఆఖరు ప్రయత్నంగా కొండంత ఆశతో అంబ పరశురాముని దగ్గరకు వెళ్ళింది. పరశురామా, నువ్వు చాలా గొప్పవాడివి, ఎంతో మంది రాజులను చంపిన పరాక్రమవంతుడివి. నీవు నా విషాద కథను వినే ఉంటావు. దయచేసి భీష్ముడిని అంతంచెయ్యి అని అడిగింది. ఆమె బాధను అర్థం చేసుకున్న పరశురాముడు, అంబా, నీవేమీ బాధపడకు, నీ కోరిక నేను తీరుస్తాను అని మాటిచ్చాడు. మహావీరులైన పరశురాముడు, భీష్ముడు యుద్ధానికి దిగారు. వారు చేసే భయంకరమైన యుద్ధానికి భూమి, ఆకాశము దద్దరిల్లిపోయాయి. వారిద్దరి మధ్యన యుద్ధం రోజుల తరబడి సాగింది. చివరకు పరశురాముడు తను ఓడిపోయానని ఒప్పుకున్నాడు. ఓ వీరాధివీరా, భీష్మా, గెలుపు నీదే అన్నాడు. అంబా, నా మాట నిలబెట్టుకోలేకపోయాను. నీకు సాయం చేయలేకపోయినందుకు విచారిస్తున్నాను అన్నాడు పరశురాముడు. అన్ని విధాలా నిరాశ చెందిన అంబ కోపంతో హిమాలయాలకు వెళ్ళి శివుడిని గురించి ఘోరమైన తపస్సు చేసింది. చివరికి ఆమె తపస్సుకి మెచ్చి శివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆనందంతో అంబ, ప్రభూ, భీష్ముడిని చంపగలిగే శక్తిని నాకు ఇవ్వు అని వరం అడిగింది. అప్పుడు శివుడు, నీ భక్తికి చాలా సంతోషించాను. వచ్చే జన్మలో నువ్వు అడిగినట్టుగానే భీష్ముడి మీద పగ తీర్చుకునే శక్తిని ఇస్తున్నాను అని అన్నాడు. మళ్లీ పుట్టడం కోసం అంబ అప్పటికప్పుడే చితిలా కట్టెల్ని పేర్చి నిప్పు అంటించి అందులోకి దూకింది. ఆ విధంగా చనిపోయిన అంబ శివుని వరం వలన ద్రుపదుడి కూతురిగా పుట్టింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ద్రుపదుడి ఇంటి తలుపుకి అంబ వేలాడదీసిన తామర పువ్వుల దండ అలాగే ఉంది. ఒకరోజు ఆమె ఆ దండను తీసి తన మెడలో వేసుకుంది. ఎవ్వరినీ ముట్టుకోవద్దని చెప్పిన ఆ దండను మెడలో వేసుకుని పెద్ద తప్పు చేశావు. గొప్ప వీరుడైన ఆ భీష్ముడి కోపానికి మనం తట్టుకోగలమా అని ద్రుపదుడు భయపడ్డాడు. అతడికి ఒక్కటే మార్గం తోచింది. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఈ రాజ్యం నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో అని ఆమెను పంపివేశాడు. భీష్ముడిమీది పగతో, కోపంతో అంబ అడవులకు వెళ్ళిపోయి శివుడి గురించి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు మగవాడిగా మారిపోయే వరం ఇచ్చాడు. ఇక నుంచి నిన్ను శిఖండి అని పిలుస్తారు. భీష్ముడి చావుకు నువ్వే కారణం అవుతావు అని చెప్పాడు శివుడు. చాలా సంవత్సరాల క్రితం దేవతలకు,
రాక్షసులకు మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అందులో చాలామంది రాక్షసులు చనిపోతూ ఉండేవారు. రాక్షసుల గురువు శుక్రాచార్యునికి మృత సంజీవని విద్య తెలుసు. అంటే ఆ విద్య ద్వారా చనిపోయిన రాక్షసులందర్నీ బ్రతికించేవాడన్నమాట. ఒకరోజున దేవతలు వాళ్ల గురువైన బృహస్పతి కొడుకు కచుని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు: నాయనా కచ, మమ్మల్ని ఈ ఆపద నుంచి నువ్వే కాపాడాలి అన్నారు. వారి మాటలకు చెప్పండి, నన్ను ఏం చేయమంటారో అని కచుడు అడిగాడు.